ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారంలో మనం మాట్లాడుకున్నటువంటి అంశము మానవ దేహ నిర్మాణము, దేవాలయ నిర్మాణము. మానవ దేహాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దేవాలయంలో పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మనం మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూస్లోనే ఆ వచనంలోని 20వ వచనంలో అంటున్నాడు, మీ దేహములు విలువ పెట్టి కొన్నాను అని మాట్లాడుతున్నాడు ఆయన. మీ దేహము మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని తెలియచేశాడు. కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. ఏమి విలువ పెట్టి కొన్నాడు అనేటువంటి దాన్ని ఈ రోజుని ఈ 2వ భాగంలో మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాల్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈ మాట వినేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాట. విమోచన క్రయధనం. విమోచన అనగా విడిపించబడేటానికి చెల్లించేటువంటి పన్ను. ఎవరిని విడిపించటానికి చెల్లించేటువంటి పన్ను? అసలు ఏమి విడిపించాలి, ఎందుకు విడిపించాలి, ఎక్కడ విడిపించాలి, ఎలా విడిపించాలి? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈయన అనగా యేసు ప్రభువారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడంట. విమోచన క్రయధనము అని అంటే ఇతరులను విడిపించుటకు కట్టేటువంటి పన్ను. ఇతరులను విడిపించుటకు కట్టేటువంటి ఆ పన్నునే విమోచన క్రయధనం. యేసు ప్రభువారు ఇతరులను విడిపించటానికి, అందరి కొరకు అంటే అందరినీ విడిపించటానికి ఏ పన్నును చెల్లించాడు అనేటువంటి దాన్ని చూసే ముందు అసలు ఈ విమోచన క్రయధనానికంటే ఇంకొక క్రయధనాన్ని మనం పాత నిబంధనలో మనం చూడగలం. ఆ క్రయధనం ఏంటో చూస్తే ఈ విమోచన క్రయధనానికి ఆ క్రయధనానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. చూడండి, యెహోవా మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలీయులను లెక్కించవలెను. ఇశ్రాయేలీయులను లెక్కించినప్పుడు వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రాణ పరిక్రయ ధనం ఇచ్చుకొనవలను అని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రాణ పరిక్రయ ధనం అంటే మనం తిమోతి పత్రికలో చూడబడింది ఏంటంటే విమోచన క్రయధనం. ఇక్కడ నిర్గమాకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే ప్రాణ పరిక్రయ ధనం. విమోచన క్రయధనం, ప్రాణ పరిక్రయ ధనం. విమోచన క్రయధనము అనగా ఇతరులను విడిపించటానికి ఇంకొకరు కట్టేటువంటి పన్ను. ప్రాణ పరిక్రయ ధనం అనగా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తను చెల్లించేటువంటి పన్ను. గమనించండి, పాత నిబంధన పశ్చి భాగంలో నిర్గమకాండంలో మోషేకి దేవుడు తెలియచేసిన మాట, మోషే నువ్వు ఇశ్రాయేలీయుల్ని లెక్కించు. వారు లెక్కించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి ప్రాణ పరిక్రయ ధనం చెల్లించాలన్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవటానికి పన్ను చెల్లించమన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే లైఫ్ ట్యాక్స్ కట్టమంటున్నాడు. ప్రతి ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా పన్ను చెల్లించాలి. ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి పన్ను చెల్లించాల్సిన పని ఏంటి అంటే ప్రాణం ఎవరిచ్చారు? ప్రాణము అనగా ప్రాణవాయువు. ప్రాణవాయువు అనగా ఆక్సిజన్, ఊపిరి. ఈ ఊపిరి ఎక్కడిది? ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు నరులని చేసి నరుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే మానవునిలో ఉన్నటువంటిది దేవుని యొక్క ఊపిరి. ఆ ఊపిరికి పన్ను చెల్లించమంటున్నాడు.
ఆ ఊపిరికి పన్ను చెల్లించమంటే మనం సాధారణంగా ఒక కరెంటుని అనుభవిస్తున్నప్పుడు కరెంటుని అనుభవిస్తున్నందుకు దానికి మనం బిల్లు చెల్లించాలి. లేకపోతే ఏం చేస్తారంటే ఆ యొక్క బిల్లు చెల్లించకపోతే ఫీజు తీసేస్తారు. అలాగే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కార్పొరేషన్ వారికి ఒక ట్యాక్స్ని మనం చెల్లించాలి. ఆ ట్యాక్స్ చెల్లించలేనప్పుడు మనం ఏకంతానే మనకు రోడ్డు మీద నడిచేటువంటి అవకాశం మనకు కలిగి ఉండదు. అలాగే ప్రాణాన్ని కాపాడుకోవటానికి అంటే ఆయన ఊపిరిని అనుభవిస్తున్నాం కనుక ఆ ఊపిరికి పన్ను చెల్లించమంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. ఎందుకనంటే ఊపిరిని అనుభవిస్తున్నందుకు పన్ను చెల్లించమంటున్నాడు. ఎంత చెల్లించమంటున్నాడు, ఎలా చెల్లించమంటున్నాడు, ఎవరిని చెల్లించమంటున్నాడో ఆ కింది మాటలు మనం చూద్దాం. చూడండి, ఇయ్యవలసి వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ప్రాణ పరిక్రయధనం అనగా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పన్ను చెల్లించినప్పుడు వాళ్ళలో ఏ తెగులు పుట్టదంట, మరణం సంభవించదంట. అయితే వారు లెక్కించినప్పుడు వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠితార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వలను. గమనించండి, ఎందుకనంటే సాధారణంగా ఇశ్రాయేలీలో 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిని మాత్రమే ఈ ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించమంటున్నాడు. 20 సంవత్సరాల లోపు అనంటే మైనర్లుగా భావించాడు. 20 సంవత్సరాల పైనంటే మేజర్లుగా తీసుకున్నాడు. బహుశా ఇప్పుడు మన యొక్క భారతదేశంలో మేజర్ వయసు హోటక్కు 18 సంవత్సరాలు. కారణం ఏంటి అంటే ఆనాడు 20 సంవత్సరాలు తీసుకోవటానికి గల కారణం ఆయుష్ 120 సంవత్సరాలు గనక 20 సంవత్సరాలని మేజర్ వయసుగా తీసుకున్నాడు. ఈనాడు 70-80 సంవత్సరాల వయసు కుదించబడి దేవుడు దాని వరకు తీసుకొచ్చాడు కనుక 18 సంవత్సరాలకే యొక్క మేజర్ వయసును తీసుకోవటం జరిగింది. అయితే 20 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించాలి. ఆ ప్రాణ పరిక్రయ ధనంగా ఎంత చెల్లించాలంటే 1/2 తులాన్ని తూచి చెల్లించాలి. 1/2 తులము అనేటువంటిది వెండి ఎప్పుడు కూడా విమోచనకి సాదృశ్యంగా వెండిని వాడుతుండేవారు. 1/2 తులం వెండిని విమోచనకి సాదృశ్యంగా 1/2 తులం వెండిని చెల్లించాలి. 1/2 తులం వెండిని చెల్లించేటప్పుడు అక్కడ ఒక చాలా గొప్ప మాట మాట్లాడాడు ప్రభువారు. దేవాది దేవుడిని యెహోవా ఏమన్నాడు అనంటే, ధనవంతుడు ఎక్కువ చెల్లించొద్దు, బీదవాడు తక్కువ చెల్లించొద్దు అన్నాడు. గమనించండి ప్రియులారా, ధనవంతుడు ఎక్కువ చెల్లించొద్దు, బీదవాడు తక్కువ చెల్లించొద్దు అని అంటే ప్రాణం విషయంలో, ఆయన ఊపిరి విషయంలో ధనవంతుల్లో ఉన్నది తన ఊపిరే, బీదవాళ్ళలో ఉన్నది కూడా తన ఊపిరే. తన ఊపిరికి వ్యత్యాసం లేదు, తన ఊపిరికి తేడా లేదు. కానీ ఈ లోకంలో నువ్వు ధనవంతుడివి, నేను బీదవాడిని, ఈ లోకంలో నీది ఆ కులం, నాది ఈ కులం, ఈ మతం ఆ మతం, నువ్వు నలుపు నేను ఎరుపు అనేటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాలని ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క దృష్టిలో ధనవంతుడైన బీదవాడైనా తన ఊపిరి వారిలోనే ఉంది కనుక వారి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సమానమే ప్రియులారా. కనుక గమనించండి, ధనవంతుడు ఎక్కువ కట్టొద్దు, బీదవాడు తక్కువ కట్టొద్దు. ప్రతి సంవత్సరం 1/2 తులం వెండిని తూచి పన్నుగా ఇస్తాన్ని చెల్లించాలి గనుక అదే పన్నుని, ఆ ప్రాణ పరిక్రయ ధనాన్ని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. అలా కొనసాగిస్తూ ఎంతవరకు వచ్చారు అని అంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునెను. గమనించండి ప్రియులారా, వారు అనగా యేసు ప్రభు వారు, పేతురు అక్కడ కపెర్నహూము అనేటువంటిది యేసు ప్రభు వారు సొంత గృహం ఉన్నటువంటి స్థలం గనుక వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళారు. యేసు ప్రభు వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేతురు బయట ఉన్నాడు. బయట ఉన్నటువంటి పేతురు దగ్గరికి యెరూషలేము దేవాలయం నుంచి పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు వచ్చారు. ఆ పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ పన్ను అడుగుతున్నారు అని అంటే, మీ బోధకుడు 1/2 షెకెలు అనేటువంటి పన్ను చెల్లింపడా అని అడుగుతున్నారు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు ప్రాణ పరిక్రయ ధనంగా 1/2 తులం అని చెప్పబడినటువంటిది ఈరోజు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 1/2 షెకెల్గా మార్చబడింది. కారణం ఏంటి అని అంటే, షెకెల్ మీన్స్ తులంని, షెకెల్ మీన్స్ తులం అనగా మక్కాబీల కాలంలో దీనిని షెకెల్గా మార్చారు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యకాలమైనటువంటి మక్కాబీల కాలంలో 1/2 తులాన్ని
అర షెకెల్గా మార్చడం జరిగింది. కనుక అర షెకెలు అనేటువంటి పన్ను వసూలు చేసేటువంటి యెరూషలేము దేవాలయం నుంచి మరి ఇంకా పన్ను వసూలు చేసేటువంటి ఆ టెంపుల్ ట్యాక్స్ కలెక్టర్స్ ఎప్పుడైతే వచ్చి అంతటి పేతురుతో మాట్లాడుతూ, పేతురు, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడిగినప్పుడు పేతురు చెప్పవలసినటువంటి మాటని ఇక్కడ మనం గమనించగలం. చెల్లించు నన్ను అనేటువంటి నిర్ణయాన్ని పేతురు తీసేసుకుంటున్నాడు. మీరు గమనించండి ఇక్కడ. ఎందుకనంటే ఒక అప్పున్నటువంటి ఒక రుణదాత కొంతమంది రుణగ్రస్తుల దగ్గరికి అప్పును వసూలు చేసుకోవడానికి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు ఆ రుణగ్రస్తుని యొక్క కూతురు బయట ఆడుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి అన్నాడు, అమ్మాయి, మీ యొక్క తల్లి ఈ యొక్క అప్పు చెల్లించదా అని అడిగినప్పుడు ఆమె ఆ కూతురు ఏం సమాధానం ఇస్తుంది? చెల్లించునని సమాధానం ఇస్తుందా? చెల్లించనని సమాధానం ఇస్తుందా? ఒకసారి మనం గమనించండి. కారణం ఏంటి అని అంటే రెండిట్లో ఏ మాట చెప్పదు. ఏమని చెప్తుంది అని అంటే, మా అమ్మను అడిగి వచ్చి మీకు చెబుతానండి అని సమాధానం ఇస్తుంది. కానీ పేతురు కూడా అదే సమాధానం ఇవ్వాలి. మీ బోధకుడు అరసెకెలు చెల్లింపడా అని అడిగినప్పుడు నేను మా బోధకుడిని అడిగి వచ్చి మీకు చెబుతాను అనవలసినటువంటి పేతురు చెల్లించు నన్ను అనేటువంటి నిర్ణయాన్ని తీసేసుకుంటున్నాడు. పేతురు స్వతహాగా ఎప్పుడూ కూడా చాలా నిర్ణయాలు తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాడు. దానికి ఒక చక్కటి ఉదాహరణ, ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడో అంత తొందరగా అతను పడిపోతూ ఉంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు వారు ఒక రోజుని పేతురుని, యోహాన్ని, యాకోబుని ముగ్గురిని వెంట పెట్టుకుని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతర అనుభవాన్ని ఆయన రూపాంతరం చెందినప్పుడు మహిమలో మోషే, ఏలియాలు ఇరువురు కూడా ప్రత్యక్షమయ్యారు. ఇరువురు కూడా ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క మహిమను చూసినటువంటి ముగ్గురు కూడా క్రింద పడిపోయారు. యేసు ప్రభు వారు మహిమలో మోషే, ఏలియాలతో మాట్లాడారు. మోషే, ఏలియాలతో మాట్లాడిన తరువాత ఆ యొక్క మహిమను ముగించి పేతురుని, యోహాన్ని, యాకోబుని ముగ్గురిని కూడా తట్టికొట్టి లేపారు. లేపిన తర్వాత యోహాను, యాకోబులు ఇరువురు కూడా బాగానే ఉన్నారు. కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా, నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు ఇక్కడ కట్టమంటారా అని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం చూడగలిగితే పర్ణశాలలు కట్టేస్తాను అని అంటే ప్రభువారు ఇంకా కొండ కిందకి రావంతాని ఊరిలోకి రావాలన్నా లేకపోతే కొండ మీదే ఆయన నివాసం చేయాలన్నదా పేతురు ఉద్దేశం. అప్పుడు ఒకటే ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడిని యెహోవా, తండ్రి అయినటువంటి యెహోవా మాట్లాడుతుంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా మాట వినుడి. కారణం ఏంటి అంటే ఒకసారి యేసు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకుని యొర్దాను నది నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి తండ్రి అయినటువంటి యెహోవా మాట్లాడుతుంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కానీ రూపాంతరపు కొండ మీద మాత్రం పేతురు ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ మాటకి అంతానే ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడుతుంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. గమనించారా ప్రియులరా? ఈయన మాట వినుడి అని అంటే పేతురు యొక్క ఆలోచన విధానం ఏంటి? ముగ్గురికి పర్ణశాల కట్టేస్తున్నాను అంటున్నాడు అంటే కట్టేస్తాను అంటున్నాడు అంటే ప్రభువారు ఇంకా గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పడు. గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పకుండా ఆ కొండ మీదే కూర్చుని ఉండాలి. ఆ పర్ణశాలలో ప్రతి ఒక్కరూ కూడా, కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువు యొక్క నుంచి స్వస్థతలు కోరుకునేటువంటి వాళ్ళు కానీ ప్రభువు నుంచి వాక్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కొండపైకి వస్తూ ఉంటారు. ఆ కొండపైకి వస్తూ ఉంటుంటే ఆ ఫ్లోటింగ్ పెరిగి